హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు చపాతీ ఉల్లగడ్డ కర్రీ తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లగడ్డలు, 2 ఎర్రగడ్డలు, 1 క్యారెట్, 1 టమాటా, 2 పచ్చిమిర్చి అని తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇలా ఉడకబెట్టుకున్నానండి. గోధుమ పిండి, శనగపిండి 1 స్పూన్ వేసానండి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను. కొంచెం గోధుమ పిండి, సాల్టు అన్నీ కలుపుకుంటున్నానండి. ఇప్పుడు బాణలి పెట్టుకొని ఆయిల్ పోసుకొని 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. ఎర్రగడ్డలు వేసాను, పచ్చిమిర్చి వేసాను. వేగాలండి. కొంచెం నెయ్యి వేసుకున్నాను 2 స్పూన్లు పిండిలో. వేగిందండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేసాము. టమాటాలు వేస్తున్నాం. కరివేపాకు వేసాము. సాల్ట్ వేస్తున్నానండి. పసుపు వేసాను. గరం మసాలా పౌడర్ కొంచెం వేసాను. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. ధనియాల పౌడర్ కొంచెం వేసాను. ఇప్పుడు క్యారెట్ ఉల్లగడ్డ స్మాష్ చేసుకొని అది వేసేస్తున్నానండి. రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసాను. కలిపి పెట్టుకున్నానంటే పిండి చపాతీలు నూరుకోవాలి. కర్రీ అయిపోయిందండి. చపాతీలన్నీ నూరు పెట్టేశానండి. ఇప్పుడు కాల్చుకుంటున్నాము. శనగపిండి వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయండి. చపాతీలు రెడీ అయిపోయాయండి.